తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని రైల్వే క్వార్టర్స్ వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. స్వామివారికి విశేష అలంకరణ ఏర్పాటు చేసి వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి హోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం కలిగొట్ల గ్రామంలో విజయ విఘ్నేశ్వర స్వామి నిమజ్జనోత్సవ ఊరేగింపు కార్యక్రమం కన్నుల పండుగగా నిర్వహించారు. గ్రామంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాల ప్రాంగణానికి సమీపంలో ప్రతిష్ఠించిన విజయ విఘ్నేశ్వర స్వామివారిని ప్రత్యేకంగా తీర్చిదిద్దిన వాహనంపై ఉత్సవ కమిటీ ప్రతినిధులు, యువత రంగులు పూసుకుంటూ గ్రామంలోని నలు దిశలా స్వామివారిని ఊరేగించారు. తీన్మార్ డప్పులు, డీజే సౌండ్ మధ్య యువత ఉత్సాహంగా చిందులేశారు. ఈ సందర్భంగా గ్రామ ఎంపీటీసీ సభ్యుడు రుద్రరాజు యువరాజు మాట్లాడుతూ స్వామివారి 10వ వార్షికోత్సవం పురస్కరించుకుని వేడుకలు ఘనంగా నిర్వహించామని అన్నారు. ఈరోజు కలిగొట్టలో స్కూల్ దగ్గర ఉన్నటువంటి శ్రీ విజయ విఘ్నేశ్వర స్వామి వారి యొక్క 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈరోజు మరి ఊరేగింపుగా స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో కమిటీ వాళ్ళు అందరూ కూడా కలిసికట్టుగా ఊరంతటినీ కూడా స్వామివారిని తీసుకెళ్ళి చివరిగా మన వెంకయ్య వైర్లో నిమజ్జనం చేయడానికి తరలి వెళ్తున్నారు. వాళ్ళందరూ కూడా ఈ గత 10 రోజులుగా ఈ స్వామివారి యొక్క ప్రాంగణంలో భజన కార్యక్రమాలు, బుర్రకథ, మ్యాజిక్ షో మరియు భక్తులచే భజన కార్యక్రమాలు లాంటివి చేయడం జరిగింది. కలిగొట్ల గ్రామస్తులు అందరూ కూడా ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. మేము ఇది మాది కొత్తపేట రామాలయం
కమిటీ అండి. మేము ప్రతి సంవత్సరం వినాయక ఉత్సవాలు ఘనంగా జరుపుకుంటామండి. ఇది మాది 12వ వార్షికోత్సవం అండి. 7వ తారీఖున ప్రారంభించాం. 11వ తారీఖున ఊరేగింపు ఉత్సవాలు చేస్తున్నాము. 14వ తారీఖున అఖండ అన్నసంతర్పణ జరుపుతున్నామండి. ప్రతి సంవత్సరం మా గ్రామంలో ఈ వేడుకలు చేసుకోవడం ఎంతో ఆనందంగా ఉందండి మాకు. వినాయక చవితి ముగింపు ఉత్సవాల్లో భాగంగా పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు కంచర్లవారి వీధిలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని పురవీధుల్లో ఘనంగా ఊరేగించారు. రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పిల్లల నృత్య ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు కంచర్ల రంగప్ప, అన్నం జగదీష్, అన్నం ఉప్పరి, నాళం బాబీ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒకే రోజు 13,326 గ్రామ సభలతో ప్రపంచ రికార్డుకెక్కిన ఏపీ. డిప్యూటీ సీఎం పవన్ సొంతమైన ప్రపంచ రికార్డు. జగన్ 5 ఏళ్ల పాలనలో అన్ని ప్రాజెక్టులు విధ్వంసానికి గురయ్యాయి. ఇరిగేషన్ వ్యవస్థను పూర్తిగా సర్వనాశనం చేశారన్న మంత్రి నిమ్మల. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది. విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. వాడపల్లి వెంకన్నాలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.